నూజివీడు పట్టణంలో అధికారుల నిరంకుశ ధోరణికి దాదాపు 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక పురాతన రావిచెట్టు కొమ్మలు నరికివేశారు. కేవలం విద్యుత్ వైర్లకు కొమ్మలు అడ్డుతగులుతున్నాయనే నెపంతో విద్యుత్, మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా ఏకంగా మహావృక్షాన్ని నరికివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికారుల ఈ మొండి వైఖరిపై స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రావిచెట్టుకు నూజివీడులో ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. దాదాపు 2 శతాబ్దాలుగా ఈ చెట్టునీడన స్థానికులు గంగమ్మ తల్లిని ప్రతిష్ఠించి తరతరాలుగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతవాసులకు ఇదొక పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి చారిత్రక సంపదను, భక్తుల నమ్మకాలను గౌరవించకుండా అధికారులు ఈ విధంగా చెట్టును తొలగించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఈ గంగానమ్మ చెట్టు పక్కన ఉన్న ఖాళీ స్థలం యజమానులు ఆ స్థలం తమదేనంటూ అక్కడి విగ్రహాలను తొలగించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అంతటి సున్నితమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి కనీసం స్థానికులతో చర్చించకుండా గొడ్డలి పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి, నిరంకుశత్వానికి పరాకాష్ట. అభివృద్ధి పేరిట చరిత్రను, నమ్మకాలను ధ్వంసం చేయడం తగదు అని భక్తులు నిలదీస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి భక్తుల మనోభావాలను గౌరవించేలా అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, మళ్లీ గంగమ్మ తల్లి పూజలు యథావిధిగా సాగేలా చర్యలు చేపట్టాలని నూజివీడు ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.